హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 60వ కథ పంచకళ్యాణి ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. ఒకానొకప్పుడు కళింగ రాజధానికి సమీప గ్రామంలో విద్యాధరుడనే యువకుడు ఉండేవాడు. యుద్ధ విద్యల్లో ఆరితేరి రాజు కొలువులో సైనికుడిగా చేరాలని అతడికి మహా కోరికగా ఉండేది. అందుకని ఉన్న ఊళ్ళో అంతో ఇంతో యుద్ధ విద్యలు తెలిసిన వారందరికీ శుశ్రూష చేస్తూ వారు నేర్పింది నేర్చుకోసాగాడు. అలా కొన్నాళ్ళయ్యాక అతడికి విద్య నేర్పే వారంతా, మాకు వచ్చింది నీకు నేర్పాం, సైన్యంలో చేరాలంటే ఇది చాలదు, రాజధానికి వెళ్ళి నేర్చుకో అన్నారు. రాజధానిలో యుద్ధ విద్యలు నేర్పేవాళ్ళు శిష్యుల నుంచి దండిగా డబ్బు తీసుకుంటారని, శుశ్రూషలు చేసినంత మాత్రాన విద్య నేర్పరని అతడికి తెలుసు. అతడికి డబ్బు లేదు, ఏం చేయాలా అని ఆలోచనలో ఉండగా అతడికో విశేషం తెలిసింది. శూరసేనుడనే మహావీరుడు వేట కోసం సమీపంలోని అరణ్యానికి వచ్చి గుడారం వేసుకున్నాడు. అడవి మార్గాన పయనించే గ్రామస్తులొకరిద్దరూ అతన్ని చూశారు. శూరసేనుడు వారిని పలకరించి, మీలో ఎవరికైనా యుద్ధ విద్యలు నేర్చుకోవాలనుంటే నాకు ఇక్కడ తోడుగా ఉండండి, నా అంతటి వాణ్ణి చేస్తాను అన్నాడుట. వాళ్ళకి అలాంటి ఆసక్తి లేదు, కానీ విద్యాధరుడి ఆశయం తెలుసు కాబట్టి విషయం అతడికి చెప్పారు. వెంటనే విద్యాధరుడు హుటాహుటిన అడవికి వెళ్ళాడు. కొంత శ్రమ పడ్డాక అక్కడ అతడికి శూరసేనుడి గుడారం కనపడింది. విద్యాధరుడు శూరసేనుడికి నమస్కరించి తన ఆశయం చెప్పుకున్నాడు. యుద్ధ విద్యల పట్ల నీకున్న ఆసక్తి చూసి మెచ్చుకుంటున్నాను విద్యాధర, కానీ నీ ఆశయం నాకు నచ్చలేదు. వీరుడైన వాడు పరుల పంచనగాక స్వతంత్రంగా బ్రతకాలి. రాచకొలువులో చేరాలనుంటే సైన్యాధికారి కావాలి తప్ప సైనికుడు కావాలనుకోకూడదు. నేను యుద్ధ విద్యలన్నీ క్షుణ్ణంగా అభ్యసించాను. ఈ దేశంలో నన్ను మించిన వీరుడు లేడు. ప్రతి ఏటా రాజు నిర్వహించే వీరుల పోటీల్లో పాల్గొని అందరినీ ఓడిస్తూ ఉంటాను. అయితే మన దేశ సైన్యాధికారి వీరసింహుని మాత్రం నేను ఓడించలేకపోతున్నాను. ముఖాముఖి పోరాటంలో మా ఇద్దరిలో నేనే మెరుగు, కానీ గుర్రం మీద ఎక్కి పోరాడినప్పుడు మాత్రం ఆయన నన్ను చిత్తుగా ఓడించేస్తున్నాడు. దేశానికి సైన్యాధికారిని కావాలని నా కోరిక. అందుకే రాజు ఉపసైన్యాధికారి పదవి ఇస్తానన్నా అంగీకరించలేదు అన్నాడు శూరసేనుడు. అయ్యా, నాకంత పెద్ద కోరిక లేదు. సైన్యంలో చేరడానికి తగుమాత్రం యుద్ధ విద్యలు వస్తే చాలు అన్నాడు విద్యాధరుడు. సైన్యంలో చేరాలని ఎందుకు అనుకుంటున్నావు? జీతానికా, లేక నీ శౌర్య ప్రతాపాలు ప్రదర్శించడానికా అడిగాడు శూరసేనుడు. శౌర్య ప్రతాపాలు ప్రదర్శించడానికి వీలుపడే కొలువు నాకు కావాలి. అయితే అధికారం మీద నాకు మోజు లేదు అన్నాడు విద్యాధరుడు. నువ్వు నాకు నచ్చావు. నేను సైన్యాధికారినైతే నిన్ను ఉపసైన్యాధికారిని చేస్తాను, నీకు యుద్ధ విద్యలు నేర్పుతాను అన్నాడు శూరసేనుడు. విద్యాధరుడు ఆశ్చర్యపడి, యుద్ధ విద్యలు నేర్పడానికి నేనే మీకు ప్రతిఫలం ఇవ్వాలి కదా, కానీ మీరే నాకు పదవి ఆశ పెడుతున్నారేమిటి అని అడిగాడు. అందుకో కారణం ఉంది. త్వరలోనే రాజధానిలో వీరుల మధ్య పోటీలు జరుగుతాయి. ఈసారి వీరసింహుని చిత్తు చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నాను. అందుకు బాగా అభ్యాసం కావాలి. యుద్ధ విద్యలో అభ్యాసానికి సాటి వీరుడు కావాలి. వీరసింహుడు నాపై నిఘా పెట్టి నాతో సాటి వీరులు తలపడకుండా ఏర్పాటు చేశాడు. అతడి అధికారానికి భయపడి ఎవరూ నాకు సహకరించడం లేదు. అతడి చారుల కన్ను కప్పి ఎలాగో ఈ అడవికి చేరుకున్నాను అన్నాడు శూరసేనుడు. ఈ అడవిలో మీ అభ్యాసానికి వీలవుతుందా అన్నాడు విద్యాధరుడు అపనమ్మకంగా. అవుతుంది. వీరసింహుడి విజయానికి కారణం అతడి గుర్రం. అది తన రౌతును రక్షించడానికి ప్రత్యేక శిక్షణ పొందింది. అతడు నన్ను దెబ్బతీయడానికి అనువుగాను, నా దెబ్బలు తప్పించుకునేందుకు వీలుగాను అది కదులుతుంది. అలాంటి శిక్షణనిచ్చే అశ్వశిక్షకులు నాకు లభించకుండా వీరసింహుడు కట్టుదిట్టం చేశాడు అని శూరసేనుడు గుడారానికి కాస్త దూరంగా కట్టి ఉన్న తన గుర్రాన్ని చూపించి, అది మామూలు గుర్రం కాదు, శిక్షణతో అద్భుతాలు చేయగలిగిన పంచకళ్యాణి. వీరసింహుడి వల్ల నాకు అశ్వశిక్షకులు దొరక్క ఈసారికి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ అడవిలో బాగా లోపలికెడితే విషసర్పాలు, క్రూర మృగాలు, కొండ చిలువలు ఉంటాయి. రోజు పంచకళ్యాణి మీద అక్కడి దాకా వెళ్ళి
కాసేపు అక్కడ మసలి వస్తున్నాను. అక్కడ అనుక్షణం ప్రమాదమే. ఆ ప్రమాదాలన్నీ తప్పించుకుని రావడమే నా పంచకళ్యాణికి శిక్షణ. చెట్లకు వ్రేలాడే కొండ చిలువలను, నేల మీద పాకే విషసర్పాలను, పొంచి ఉన్న క్రూర మృగాలను పసిగట్టి తప్పించుకుని బయటపడ్డంలో నాతో పాటు నా పంచకళ్యాణికి శిక్షణ అవుతోంది. ఈ శిక్షణతో నా పంచకళ్యాణి వీరసింహుడి గుర్రానికి ధీటు కాగలదని నా నమ్మకం. ఇక కత్తి యుద్ధానికి అభ్యాసంగా నీ వంటి వాడు కావాలి అన్నాడు సూరసేనుడు. మీ ఆశయం గొప్పది, శిక్షణ ప్రమాదకరమైనది. మీకు శుశ్రూష చేసి నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను అన్నాడు విద్యాధరుడు. సూరసేనుడు అతడి వినయానికి సంతోషించి ఆ రోజు నుండే కత్తి యుద్ధంలో శిక్షణ ప్రారంభించాడు. విద్యాధరుడు ఏకాగ్రతతో సూరసేనుడు చెప్పే మెలకువలన్నీ నేర్చుకోసాగాడు. సూరసేనుడతడితో, నీవింకా ప్రాథమిక దశలో ఉన్నావు. బహుశా నీకు ఈ ఏడాది వీరుల పోటీలో పాల్గొనేందుకు ఈ శిక్షణ చాలకపోవచ్చు. అయినా నా సాయి శక్తులా ప్రయత్నిస్తాను అన్నాడు. అంతలో ఒకరోజు అనుకోని విశేషం జరిగింది. వీరసింహుడు నియమించిన చారులలో ఓ ఇద్దరు ఎలాగో సూరసేనుడి ఆచూకీ తెలుసుకుని అడవికి వచ్చారు. సూరసేనుడు అజాగ్రత్తగా ఉన్న సమయంలో అతడిపై దాడి చేశారు. సూరసేనుడు వారి దెబ్బలు కాసుకుంటూ ఎలాగైతేనేం తన ఒరలోంచి కత్తి దూసి వారిని ఎదుర్కొన్నాడు. కాసేపటికి ఇద్దరు సైనికులు బాగా గాయపడ్డారు. కానీ వాళ్ళు వెనుకడుగు వేస్తున్నట్లు నటించి అతన్ని ముందుగా తవ్వి ఉంచిన నిలువులోతు గోతివైపు నడిపించారు. సూరసేనుడు గోతిలో పడిపోయి చేసేదేమీ లేక హూంకరించసాగాడు. అప్పుడు ఆ చారులు దగ్గరలోని గుర్రం వద్దకెళ్లారు. వాళ్ళు తనను చంపుతారని గ్రహించిన పంచకళ్యాణి పెద్దగా సకిలించి ముందరి కాళ్లతో తన్నబోయింది. అయితే చెట్టుకు కట్టేసి ఉన్న కారణంగా తప్పించుకునే అవకాశం లేక ప్రాణభయంతో పదే పదే సకిలించసాగింది. సమీపంలోని కొలనులో స్నానానికెళ్ళి తిరిగి వచ్చిన విద్యాధరుడు దృశ్యం చూసి హుంకరించి చారులపై కత్తి దూశాడు. వాళ్ళు ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. మీ ప్రతాపం నోరులేని జీవాలపై కాదు, నా మీద చూపించండి అన్నాడు విద్యాధరుడు వాళ్లతో. అప్పుడు చారులకు విద్యాధరుడికి ఘోర పోరాటం జరిగింది. చారులు సుశిక్షితులైనప్పటికీ సూరసేనుడితో పోరాడి బాగా గాయపడి ఉన్నారు. విద్యాధరుడికి అలసట లేనప్పటికీ కత్తి విద్యలో ప్రావీణ్యం అంతంత మాత్రం. అయినా చివరకు విద్యాధరుడు వారిద్దరినీ తరిమికొట్టి సూరసేనుణ్ణి గోతిలో నుంచి రక్షించాడు. సూరసేనుడు విద్యాధరుణ్ణి కౌగిలించుకుని, ఈరోజు నా పంచకళ్యాణిని రక్షించి నాకు మహోపకారం చేశావు. ఏం చేసినా నీ రుణం తీరదు. కానీ ప్రస్తుతానికి పోటీలో పాల్గొనేందుకు వీలుగా తాత్కాలికంగా నీకు కొన్ని మెలకువలు నేర్పుతాను. ఆ తర్వాత తీరుబడిగా మిగతావి నేర్చుకోవచ్చు అన్నాడు. అంతా మీ దయ అన్నాడు విద్యాధరుడు వినయంగా. సూరసేనుడు అతడికి తాత్కాలికంగా పనికొచ్చే కొన్ని కత్తి యుద్ధ మెలకువలు నేర్పడమే కాక పంచకళ్యాణిపై స్వారీ చేయడానికి తగుమాత్రపు శిక్షణ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత గురు శిష్యులిద్దరూ రాజధానిలో వీరుల పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లారు. విద్యాధరుడు పోటీల్లో పాల్గొని ఒకరిద్దరిని ఓడించి ఆ తర్వాత ఓటమి పాలయ్యాడు. సూరసేనుడు మాత్రం క్రమక్రమంగా ఒక్కొక్క వీరుణ్ణి ఓడించి చివరకు సాటి లేని మేటి వీరుడిగా నిలబడ్డాడు. అప్పుడు వీరసింహుడు సూరసేనుణ్ణి సవాలు చేశాడు. ఇద్దరికీ కాసేపు భయంకర పోరాటం జరిగింది. చివరకు వీరసింహుడు సూరసేనుణ్ణి గుర్రమించి పడగొట్టాడు. తన కత్తిని అతని గుండెలకు గురిపెట్టి, ఇన్నిసార్లు నా చేతుల్లో ఓడావు, ఈ అవమానం నిన్ను దహించడం లేదా? నేనైతే ఒక్క పరాజయానికే ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ణి అని అపహాస్యం చేశాడు. ఆ పోరాటాన్ని తిలకిస్తున్న విద్యాధరుడికి మాటలు ఆవేశం రప్పించాయి. అతడు వెంటనే లేచి నిలబడి, సమర్థులైన వారు తమ శక్తిని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు. శత్రువైనా సరే సాటి వీరుణ్ణి మెచ్చుకుంటారు. సూరసేనుడి ప్రతాపాన్ని అభినందించలేని నీవు నీచుడివి. విజయ గర్వంతో నోటికొచ్చిన విధంగా మాట్లాడే నిన్ను నేను ఓడిస్తాను. అప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా అని ప్రశ్నించాడు. వీరసింహుడు అతడి వంక తిరస్కారంగా చూసి, నేను వీరులతో తప్ప సామాన్యులతో పోరాడను. నా గురించి తెలియక ఏమేమో వాగావు. నేను పోరాటానికి అంగీకరిస్తే అదే గౌరవంగా భావిస్తారు వీరులు. కానీ నేనిప్పుడు నీతో పోరాటానికి ఒప్పుకోవడానికి కారణం నీ మీద గౌరవంతో కాదు, నీ వదరుబోతుతనానికి మరణశిక్ష విధించడానికి. తప్పైపోయిందని నా కాళ్ళు పట్టుకో, క్షమించి వదిలేస్తాను. లేదు, ఈ పోరాటంలో నిన్ను ప్రాణాలతో వదలను.
బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అన్నాడు. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు, నేను పోరాటానికి సిద్ధమే అన్నాడు విద్యాధరుడు. వెంటనే వీరసింహునికి విద్యాధరునికి మధ్య కత్తి యుద్ధం పోటీ మొదలైంది. విద్యాధరుడు పంచకళ్యాణిని అధిరోహించి ధైర్యంగా వీరసింహుణ్ణి ఎదుర్కొన్నాడు. అయితే అందరూ ఊహించినట్లు వీరసింహుడు విజయం సాధించలేదు. అతడు ఎలాంటి దెబ్బతీసినా విద్యాధరుడు సులభంగా తప్పించుకోగలిగేవాడు. విద్యాధరుడు దెబ్బతీసినప్పుడల్లా వీరసింహుడు గాయపడుతున్నాడు. కాసేపటికి వీరసింహుడు నిరాయుధుడై గుర్రం మించి కింద పడ్డాడు. కళింగరాజు ఈ పరిణామానికి ఆశ్చర్యపడి విద్యాధరుడి వివరాలు అడిగాడు. అప్పుడు సూరసేనుడు ముందుకొచ్చి, ప్రభూ, ఇంతవరకు అతడు నా శిష్యుడు, ఇప్పుడు గురువును మించిన శిష్యుడయ్యాడు అన్నాడు. వెంటనే విద్యాధరుడు వినయంగా, అయ్యా, నేను గురువును మించిన శిష్యుణ్ణి కాను. యుద్ధ విద్యలో నాకు తెలిసిన మెలకువలు అంతంత మాత్రం. నా గురువు సూరసేనుడు తన అశ్వానికిచ్చిన అద్భుత శిక్షణే ఈరోజు నన్ను రక్షించి నా విజయానికి కారణమైంది. అంతా ఈ పంచకళ్యాణి గొప్పతనమే అంటూ అడవిలో జరిగిన విశేషాలన్నీ చెప్పాడు. సూరసేనుడు ఒప్పుకోలేదు. ఇది పంచకళ్యాణి విజయం కాదు. సుశిక్షితుడనైన నన్నే రక్షించలేని ఈ పంచకళ్యాణి నిన్నేమి రక్షించగలదు? నీకు తెలియకుండానే నీలో అద్భుతమైన ప్రతాపం దాగి ఉన్నది. ఏ కారణంగానో అది ఈరోజు వెలికి వచ్చి విజృంభించింది. నిస్సందేహంగా ఇది నీ విజయం అన్నాడు. కాదు, పంచకళ్యాణికి మీరు శిక్షణనిచ్చారు. అది మీకు యుద్ధంలో సహకరించింది. కానీ నేను పంచకళ్యాణి ప్రాణాలు కాపాడాను. ఆ కృతజ్ఞతతో అది పోటీ జరుగుతున్నంతసేపు నన్ను రక్షించుకునే ప్రయత్నం చేసింది. అది ప్రాణాలకు తెగించి మీరు ఇచ్చిన శిక్షణను నా కోసం ఉపయోగించింది అన్నాడు విద్యాధరుడు. ఇది విని అంతా ఆశ్చర్యపోయారు. కళింగరాజు పంచకళ్యాణిని అబ్బురంగా చూస్తూ, నోరు లేని ఒక జీవం తన ప్రాణాలు రక్షించాడన్న కృతజ్ఞతతో తన యజమానికి సహాయపడ్డం వల్ల ఆ యజమాని మహాశక్తివంతుడయ్యాడు. నా ప్రజలు అందరూ నా పట్ల అలాంటి కృతజ్ఞత కలిగి ఉంటే ఈ లోకంలో నాకు ఎదురే ఉండదు. ఈ రోజు నుంచి నా ప్రజల మేలు కోసం నా యావత్ శక్తిని వినియోగిస్తాను అన్నాడు. తర్వాత ఆయన సైన్యాధిపతి వీరసింహుణ్ణి బాగా మందలించాడు. సూరసేనుణ్ణి, విద్యాధరుణ్ణి తన కొలువులోకి తీసుకున్నాడు. ఎన్నో ఏళ్ల శిక్షణ కంటే కరుణతో విద్యాధరుడు చేసిన ఒక్క మంచి పని అతడికి ఊహించని విజయం సాధించి పెట్టింది. ఇది గ్రహించిన సూరసేనుడికి సైన్యాధికారి కావాలన్న తన ఆశయం అర్థం లేనిదనిపించింది. అతడు రాచకొలువులో చేరి సాధ్యమైనంతలో సాటివారికి సహాయపడుతూ కలకాలం సుఖంగా జీవించాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే పంచకళ్యాణికి శిక్షణ ఇచ్చినవాడు సూరసేనుడు. ఆ శిక్షణ ఉపయోగపడింది విద్యాధరుడికి. రాజ్యపాలనలో సూరసేనుడిలా కాదు, విద్యాధరుడిలా ఉండాలి. అప్పుడు లభించే ప్రజల అండదండలు ఏ రాజునైనా మహాశక్తివంతుణ్ణి చేస్తాయని కళింగరాజు గ్రహించాడు. ఈ కథ నన్ను హెచ్చరిస్తున్నది. త్వరలో ఆ హెచ్చరిక పాటించకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు అవుతుందేమో అని ఆలోచనలో పడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.